యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ తీరాల్లో కలకలం రేగింది. అంటువ్యాధి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ జనవరిలో గరిష్ట స్థాయికి చేరుకుంది. మార్చి ప్రారంభంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఉత్తర కాలిఫోర్నియాలో ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో, మారిన్, వలెజో, నాపా, నొవాటో, శాంటా రోసా, సాక్రమెంటో, డేవిస్లలో వైరస్ పెరుగుతోంది. దగ్గు, జ్వరం, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, గొంతు నొప్పి, గురక, ఊపిరి ఆడకపోవడం, దద్దుర్లు వంటి జలుబు లాంటి లక్షణాలను కలిగించే వైరస్. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి దగ్గు లేదా గురక రావచ్చు, ముక్కు కారటం లేదా గొంతు నొప్పి ఉండొచ్చు. హెచ్ఎంపీవీ అనేది రెస్పిరేటరీ సెన్సిటివ్ వైరస్ లాంటి వైరస్ కుటుంబానికి చెందింది. ఇది మొదట 2001లో కనుగొన్నారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇది ఫ్లూ, కోవిడ్ లాగా సింగిల్ స్ట్రాంగ్ ఆర్ఎన్ఏ వైరస్ అని సీనియర్ మెడికల్ అనలిస్ట్ డాక్టర్ మార్క్ సిగెల్ ఫ్యాక్స్ తెలిపారు. వైరస్ పశ్చిమ దేశాలనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెరుగుతోంది. చాలా కేసులు తేలికపాటివి, కానీ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిలో చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారున్నారు. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఏటా 6,50,000 మందికి పైగా ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తోంది అని సిగెల్ వెల్లడించారు. హెచ్ఎంపీవీ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధం, కలుషితమైన ఉపరితలాలు, శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ అంటువ్యాధి కలుషితమైన ఉపరితలాలను తాకి ఆపై ముఖాన్ని తాకడం, సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం, దగ్గు, తుమ్ముల నుండి వచ్చే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్కు చికిత్స చేసే యాంటీవైరల్ మందులేమీ లేవు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు రోగికి ఆక్సిజన్ థెరపీ, ఐవి ద్రవాలు, కార్టికోస్టెరాయిడ్స్తో చికిత్స చేయడం ద్వారా పరిస్థితిని పర్యవేక్షించవచ్చు, మరింత దిగజారకుండా నిరోధించవచ్చు.